జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడనుకుంటే రావణుణ్ణి మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 2, 2025, బుధవారం. తిథి పంచమి, రాత్రి 11:49 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం కృతిక, ఉదయం 8:49 వరకు. తదుపరి రోహిణి. యోగము ప్రీతి, ఉదయం 6:07 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం భవ, మధ్యాహ్నం 1:07 వరకు. తదుపరి బాలవ, రాత్రి 11:49 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:02. సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం ఉదయం 8:57. చంద్రాస్తమయం రాత్రి 10:39. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:43 వరకు. యమగండం ఉదయం 7:34 నుండి 9:06 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. వర్జము రాత్రి 11:38 నుండి 1:07 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:39 నుండి 8:06 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:04 నుండి 5:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:15 వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 4:58 వరకు. ఏప్రిల్ 2, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 11:49 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఉదయం 8:49 వరకు ఉన్న కృతికా నక్షత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చి ఈ రోజంతా ఉన్న రోహిణి నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ, ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మీన రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. ఉప పాండవులను సంహరించినది అశ్వత్థామ. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. అశ్వత్థామకు ప్రాణభిక్ష పెట్టినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. లక్ష్మీ పంచమి, మత్స్య జయంతి, పోలీస్ పతాక దినోత్సవం, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. 2011 సంవత్సరంలో టీమిండియా 28 ఏళ్ల కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది. అమెరికన్ చిత్రకారులు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త శామ్యూల్ ఎఫ్ బి మోర్స్ గారి వర్ధంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 2 బుధవారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి మానసికంగా అలజడిగా ఉంటుంది. వృషభ రాశి ప్రశాంతంగా గడుపుతారు. మిథున రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. సింహరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి లాభం ఉంటుంది. తులారాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి పెద్దవారి పట్ల వినయ విధేయతలతో నడుచుకోవాలి. మీన రాశి విశ్రాంతిగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.